అధ్యక్ష, తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసం అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాల కాలంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా అమరవీరుల త్యాగాలు వృధా అయినట్టుగా ఈరోజు స్పష్టంగా చూస్తాను అధ్యక్ష. స్వరాష్ట్ర సిద్ధి ద్వారా బంగారు కళలు సాకారం అవుతాయనుకున్న తెలంగాణ రాష్ట్ర సమాజం కలలుగానే మిగిలిపోయాయి అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అమరవీరుల చితిమంటలను గత 10 సంవత్సరాలలోని పాలకులు తమ ఇంటికి వెలుగులుగా వాడుకునేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో దావంచింది అధ్యక్ష. ఈ తరహా అప్రాదేశిక పోకడలకు ఇక ముందు ఉండకూడదని తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇది నా ప్రభుత్వం, ఇది నా సామాన్యుడి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 చర్యలకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 48 గంటలు ముగియక ముందే 2 గ్యారంటీలు ప్రారంభించిన చరిత్ర మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించిందని చెప్పి గర్వంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇవాళ ఫిబ్రవరి 10, 2024 రోజున కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను 2,75,890 కోట్ల వాస్తవిక అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. గత పాలకులు కేంద్రంలోని బీజేపీ పార్టీతో తమ తప్పులు బయటపడకుండా ఉండడానికి రహస్య రాజకీయ కలాపాలను మాత్రం కొనసాగించింది. రాష్ట్ర సంక్షేమం కంటే రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విఫలమైందని మరి ఈ రాష్ట్రాన్ని